తోలనాడడానికి మాత్రమే ఆయన ఇవాళ తన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏదైనా పెట్టుకో, నీకున్న పరిస్థితి అదొక్కటే ఇవాళ. కానీ నువ్వు ఉన్న మత్స్యకారుల యొక్క భవిష్యత్తును దెబ్బతీయడానికి, ఆ మత్స్యకార కుటుంబాల్లో రేపటి యువతకి ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులని అడ్డగించడానికి నువ్వు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. జువలదిన హార్బర్నంతా వాళ్ళకి అప్పగిచ్చేసామని చెప్పి మాట్లాడారు. ఎక్కడ అప్పగించారు? దాదాపుగా ఈ టెక్నాలజీ సంస్థ మొత్తం మత్స్యకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. 7 ఎకరాలు ఒక డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకి ఇస్తే దానివల్ల ఆ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపయోగం జరుగుతుందే తప్ప వేరే వాళ్ళకి ఉపయోగపడే పరిస్థితి కాదు అది. మత్స్యకారులకి ఇంకా భద్రతను ఎక్కువ చేస్తుంది. సముద్రంలో గర్భంలో ఉన్నటువంటి మత్స్య సంపద ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి లోల తట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రత ఏంటి, డ్రోన్ సర్వే, శాటిలైట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించేదానికి ఈరోజు మన ప్రభుత్వం కూటమి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలందరూ కలిసి మత్స్య సంపదని మత్స్యకారులకి అందించాలనేటువంటి చేసిన ప్రయత్నం ఈనాడు జరుగుతూ ఉంది. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు మీరు? దాన్ని దెబ్బతీయాలి. మత్స్యకారులు ఉపాధి అవకాశాలను కోల్పోవాలి, వాళ్ళలో ఒక అన్రెస్ట్ రావాలి, తద్వారా తన రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. ఇవాళ మీరు చేసిన పని అదే. ఈనాడు అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం, ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు ఈయన. నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒకరోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం, ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహాంటోళ్ళే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో, రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన.
ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తా ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి? మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు? కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి, ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు, హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో?